హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు మై వ్యూ. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? రూమ్ లో ఉండి పిచ్చి దింగుతుంటే సరదాగా షికారుకి వెళ్దామని కారు తీసామావా. ఇంకా మన కారు గారేమో పెట్రోల్ కొట్టిస్తేనే ఎక్కడికైనా వెళ్తా అని నన్ను పిచ్చి దెంగులు దెంగాడు మామ. సరే వీడితో గొడవ ఎందుకని సీదా పెట్రోల్ బంక్ కి స్టార్ట్ అయ్యా. సంపాదించిందంతా వీడే దెంగిపోతున్నాడు మావా. ట్యాక్స్ అంటాడు, ఇన్సూరెన్స్ అంటాడు, పెట్రోల్ అంటాడు, మెయింటెనెన్స్ అంటాడు. ఓవర్ స్పీడింగ్ కి 150 pounds అంటే 20,000 రూపాయలు. రాంగ్ పార్కింగ్ చేస్తే 100 pounds అంటే 13,000 రూపాయలు నిలువున దెంగేస్తారు మావా. అబ్రాడ్ లో కారు కొనడం ఈజీ మావా, కానీ మెయింటైన్ చేయాలంటేనే గుండెకాయ వట్టకాయల్లోకి వస్తుంది. డ్రైవ్ చేస్తూ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసా. పెట్రోల్ రేటు 160 pence ఉంది, 200 రూపాయలు. పెట్రోల్ రేట్ చూసాక సింటగా దుబాయ్ దెంగేసి షేక్ సుల్లికి సలాం కొట్టైన ఒక ఆయిల్ బాబు దెంగాలనిపించింది మావా. పెట్రోల్ కొట్టుకొని పైసలు కట్టకుండా దెంగేస్తే పోలీస్ బాబాయ్ మన గుద్ద దెంగుతాడని గుద్ద మూసుకొని ముందు పైసలు కట్టి పెట్రోల్ కొట్టుకున్నా మావా. అది నా సంస్కారం. అయిపోయాక బండికి ఊపొచ్చింది, మనకు కూడా రావాలి కదా అని ఎనర్జీ డ్రింక్ కోసం లోపలికి వెళ్ళామావా. యూకేలో ఎనర్జీ డ్రింక్ ఫ్లేవర్స్ చూస్తే డ్రింక్ తాగుతున్నామా లేక మన మీద ఏమైనా సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా అని డౌట్ వస్తుంది మావా. ఇంకా అలా ఒక డ్రింక్ తీసుకొని సీదా బయటికి వచ్చేసా. ఇక ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంటే రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి సైడ్ ఇచ్చి మానవత్వం చాటుకున్నా. నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలంటే లైక్ చేసి ఫాలో కొట్టే మావా.